అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో రెండో వీకెండ్ ను కంప్లీట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర సండే అడ్వాంటేజ్ తర్వాత వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా దసరా సెలవులు కూడా మొదలవ్వడంతో వర్కింగ్ డే లో ఉండాల్సిన డ్రాప్స్ కన్నా కూడా బెటర్ గా హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. దానికి తోడు మేజర్ ఏరియాలలో సినిమాకు టికెట్ హైక్స్ ను కూడా ఇప్పుడు తగ్గించడంతో ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. ఆల్మోస్ట్ సినిమా 7వ రోజు లెవెల్లో హోల్డ్ ను చూపెడుతూ ఉండగా ఆఫ్లైన్ లో టికెట్ సేల్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ టికెట్ హైక్స్ తగ్గడంతో కలెక్షన్స్ లో కొంచెం డ్రాప్ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద 7వ రోజుకు సిమిలర్ గా సినిమా ట్రెండ్ అవుతూ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ముందు అనుకున్నట్లుగానే 2 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే 2.2 కోట్ల నుండి 2.4 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది. అంతకు మించి వెనుక వస్తే సినిమా ఇక వీక్ మొత్తం కూడా వీర విహారం చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక హిందీలో ఈ రోజు ఆల్మోస్ట్ 1.8 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లన్నీ కలుపుకొని 55 నుండి 60 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉంది. దాంతో ఓవరాల్ గా 11వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 3.6 కోట్ల నుండి 3.8 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 4 కోట్లు ఆ పైన షేర్ ను సినిమా అందుకునే ఛాన్స్ కొద్ది వరకు ఉంది. ఓవరాల్ గా నార్మల్ సండే టు మండే తో పోల్చితే ఉండాల్సిన డ్రాప్స్ కన్నా కూడా దేవర మూవీ బెటర్ గా హోల్డ్ చేస్తూ ఉండటంతో దసరా సీజన్ అడ్వాంటేజ్ ఇక సినిమాకు స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. కొత్త సినిమాలు ఈ వారంలో రిలీజ్ కి ఉన్న దేవర బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇలాగే కొనసాగిస్తే ఈ వారం పూర్తయ్యే సమయానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఒకటిగా నిలిచే ఛాన్సెస్ దేవరకు ఎంతైనా ఉంటుంది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 11 రోజులకు గాను సాధించే కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.